పౌల్ట్రీ లేయరు బాయిలరు ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీలోనే, తర్వాత షీప్ అండ్ గోట్, దాని తర్వాత డైరీ, నర్సరీలు, ఫంక్షన్ హాల్స్, ఓపెన్ రిసార్ట్స్ కానీ లేకపోతే ఓపెన్ డైనింగ్స్ కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. ఈ ఫాగ్ అనేది వచ్చేసి 2000 ఫీట్ మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్లా 8 షెడ్లు కంప్లీట్ చేసాం మేము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము దౌలతాబాద్లో సిద్దిపేటలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ముంగల నవీన్ సూర్య గారు ఉన్నారు. ఇక్కడ ఈ పోల్ట్రీ ఫామ్కి మనకు ఫాగ్ సిస్టమ్ అనేది అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. అడుగుదాము అన్నగారికి ఎక్కడ ఎంత ప్రైస్ పడుతుంది ఏందనేది డీటెయిల్గా ఏ విధంగా సెటప్ చేసి ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయడం జరిగింది అంతా అడుగుదాము. ఆఫీస్ ఎక్కడ ఉంది అన్న? నమస్తే అన్న. నమస్కారం జావేద్. మాది హైదరాబాద్ మోకిలలో మా బ్రాంచ్ ఉంది. ఓకే. ఇది కోకాపేట నియర్ బై 10 minutes జర్నీ ఉంటుంది. ఓకే. సో ఇది సూరంపల్లి విలేజ్, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట డిస్టిక్. ఓకే. సార్ కృష్ణారెడ్డి గారు. సో వాళ్ళ ఇది కంప్లీట్ ఒక షెడ్ కెపాసిటీ వచ్చేసి 2000 ఫీట్ మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్లా 8 షెడ్లు కంప్లీట్ చేసాం మేము. ఒక షెడ్ వచ్చేసి మనకి 5 మోటార్లు ఫిక్స్ అవుతాయి అన్నట్టు. అంటే ఒక మోటార్ కెపాసిటీ వచ్చేసి 400 ఫీట్ వరకు దీని కెపాసిటీ ఉంటుంది. సో అట్లా 5 అనేది సెటప్ చేసాం దీంట్లో. సో దీనికి ఆటోమేటిక్ మనము ట్యాప్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు మన డ్రమ్లు వేసుకోవడము, సింటెక్స్ అంతా ఓల్డ్ ప్రాసెస్. ఇట్లా డైరెక్ట్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకోవడం వల్ల మనకు ఫాగ్ అనేది ఈ లెవెల్లో ఉంటుంది. ఓకే, చూడొచ్చు ఫాగ్ సిస్టమ్ అన్న. ఇక్కడ మనకు చాలా మంది ఇది న్యూ మెథడ్ కదా వచ్చేది. అవును. ఎన్లైన్లో యూస్ఫుల్ ఉంటుంది ఈ ఫాగర్స్ అనేవి? ఈ ఫాగర్స్ అనేది ఒకటని చెప్పలేము జావేద్ గారు, అన్నీ పెట్టుకోవచ్చు. పౌల్ట్రీ లేయరు బాయిలరు ఒక పౌల్ట్రీ ఇండస్ట్రీలోనే, తర్వాత షీప్ అండ్ గోట్, దాని తర్వాత డైరీ, నర్సరీలు, ఫంక్షన్ హాల్స్, ఓపెన్ రిసార్ట్స్ కానీ లేకపోతే ఓపెన్ డైనింగ్స్ కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ఈ ఫాగ్ అనేది. ఓకే. డైరీ ఫామ్లలో పౌల్ట్రీలలో, రిసార్ట్లలో, అన్ని ఫంక్షన్ హాల్స్లో అన్నిట్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఎన్ని రాష్ట్రాలలో మీరు సేల్ ఉంది మీకు? మనం ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 3 స్టేట్లలో మనం సప్లై చేస్తున్నాం ప్రజెంట్ ఈ ఫాగర్స్ అనేవి. ఓకే. సో తమిళనాడుకు కూడా మనం ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు తమిళ్ వచ్చు, నేను తమిళ్లో వాళ్ళకు మాట్లాడి పంపించగలుగుతున్నాను. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందు చాలా మంది ఈ ఫాగర్స్లలో కూడా వెతుకుతారు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ దొరుకుతాయి అనేవి. ఇందులో మనకు చాలా మంది ఆన్లైన్ లో కూడా తెప్పించిన తర్వాత గ్యారంటీ అలాంటివి ఏమి ఉండవు. అవును. మీరేం గ్యారంటీ ఇస్తున్నారు? ఎలా ఉంది? మనకి ఏదైనా కానీ ఇప్పుడు ఇందులో మోటార్ ఖరాబ్ అయినా కానీ పీస్ టు పీస్ చేంజ్ చేసి ఇస్తాము. ఓకే. ఓకేనా? దీంట్లో అడాప్టర్ ఉంటుంది. 3 ఉంటాయి మెయిన్ గా. మోటారు, టైమరు, అడాప్టర్. ఈ మూడిట్లో ఏది ఖరాబ్ అయినా కానీ విత్ ఇన్ 5 days లో మనం రీప్లేస్ చేసి ఇస్తాము. ఓకే. ఏది ఖరాబ్ అయినా కానీ విత్ ఇన్ 5 days లో. వారంటీ ఎన్ని రోజులు ఉంటుంది దీనికి? 6 నెలలు వారంటీ ఉంటుంది. ఏదైనా కానీ పీస్ టు పీస్ చేంజ్ చేసి ఇస్తాము. ఓకే. రిపేర్ ఉండదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు చాలా మంది అడుగుతుంటారు, ఇది మొత్తం కింద బేస్ అనేది, కింద మనకు ఫ్లోర్ అనేది పచ్చిగా చేస్తుందా, ఇది అంత వాటర్ పడుతుందా? మనము డిపెండ్. ఇప్పుడు ఇది చూడండి జావేద్ గారు, ఇప్పుడు సార్ ఏమని చెప్పాడంటే మనకి కోళ్ళు అనేవి ఎండవేడికి చనిపోతున్నాయి. సో వాటికి ఎక్కువ వాటర్ కావాలి, ఎక్కువ ఫాగ్ అనేది కావాలని అన్నారు. సో మనం దీనికి 60 minutes టైం సెట్ చేసాము. ఓకేనా? ఇది ఒక 10 minutes, మళ్ళీ ఒక 15 minutes తర్వాత ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. ఇది 60 minutes రన్ అయ్యి 15 minutes ఆఫ్ అయ్యి మళ్ళీ ఒక 60 minutes మళ్ళీ ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇది ఆటోమేటిక్ అన్నట్టు. టెంపరేచర్ ని బట్టి మనం పెట్టుకోవాలన్నట్టు. ఓకే. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు యావరేజ్ గా ఒక 45 degrees ఎండ్ ఉంది అనుకోండి మనకి. ఓకే. మనకి యావరేజ్ గా 35 ఆ లోపు వచ్చేస్తుంది అన్నట్టు మనకి. ఓకే. అట్లా చూడొచ్చు. ఈ పాత ముందు ఏం వాడేవాళ్ళు? ఇక్కడ ముందు వీళ్ళు ప్రాసెస్ ఇది వాడేవాళ్ళు. ఇది కూడా ఫాగర్సే. ఓకే. ఇది గంటకు 6 నిమిషాలు రన్ అవుతుంది. ఓల్డ్ మెథడ్ ఇది. బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక్కసారి 6 నిమిషాలు రన్ అయినా కానీ మొత్తం తినే దానా అంతా పచ్చిగా అయిపోతుంది. ఓకే. ఈ కోళ్ళకి అది దానా అనేది వేస్ట్ మెయిన్. దీని వల్ల మనకు మెయిన్ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది జావేద్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 degrees ఎండ్ ఉంది అనుకోండి, మనకి 35 నుంచి 37. ఇంకా ఇప్పుడు ఒక 40 ఉంది అనుకోండి, 32, 30 ఈ విధంగా మనకు మెయింటైన్ అవుతుంది టెంపరేచర్ అనేది. ఓకే. ఈ ఓల్డ్ మెథడ్ ఏ విధంగా చేసేవాళ్ళు? ఇప్పుడు ఇది ఓల్డ్ మెథడ్ అంటే ఇది గంటకు 6 నిమిషాలు రన్ అవుతుంది అని సార్ చెప్పాడు అన్నట్టు మనకి. ఓకే. బట్ సార్ చెప్పాడు ఏంటంటే దీంట్లో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే దానా అనేది ఫుల్ వెట్ అయిపోతుంది. సో కోళ్ళు తినవు అన్నట్టు, ఎక్కువ పచ్చిగా అయిపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఎగ్ ప్రొడక్షన్ మెయిన్. ఎగ్ ప్రొడక్షన్ ఈ వాటర్ ఎక్కువ వాడడం వల్ల
దాంట్లో సూక్ష్మ రంధ్రాల నుంచి ఆ వాటర్ పోయి ఎగ్ అనేది పాడైపోతుంది అన్నట్టు. ఓకే. సో ఇది బ్రీడింగ్ ఫామ్ ఇది. ఓకే. సో ఎగ్ అనేది నెక్స్ట్ వాళ్ళు హ్యాచరింగ్ చేసినప్పుడు ఏంటంటే ఎగ్ పనికి రాకుండా పోతుంది. ఓకే. సో వాళ్ళు దీనికి ఒక సొల్యూషన్ గా ఫాగర్ అనేది వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. ఇది ఎక్స్పెన్సివ్ కూడా ఈ పాతది ఎక్స్పెన్సివ్, మెయింటెనెన్స్ కూడా ఇది ఇబ్బంది, దీని స్పేర్ పార్ట్ దొరకాలని ఇబ్బంది. ఇప్పుడు మన దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు నాజిల్స్ కావాలంటే ఎక్స్ట్రా నాజిల్స్ దొరుకుతాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ర్యాట్ బైట్ చేసింది, ఓకే, ర్యాట్ బైట్ చేసినప్పుడు మనం పైప్ ఏం లేదు, జస్ట్ అటాచ్ చేసుకోవాలి. వేరే ఎక్స్ట్రా పైపు మనం ఇస్తాము, వీళ్ళకి ఎక్స్ట్రా పైప్ ఇస్తాము. ఎక్స్ట్రా పైప్ అటాచ్ చేసుకుంటే దానికి సేమ్ మళ్ళీ సరిపోతుంది. సో దీన్ని మీరు ఒకవేళ బయట ఓపెన్ ప్లేస్లలో కోతులు ఇబ్బంది పెట్టినా, లేకపోతే ర్యాట్ బైట్ చేసినా, లేకపోతే ఏదైనా కానీ ఈజీ మెయింటెనెన్స్ అన్నట్టు ఇదంతా చూసుకోవచ్చు. మొత్తము ఎన్ని స్టెప్స్ వేయడం జరిగింది? ఇట్లా మేము 5 లైన్లు వేయడం జరిగింది. 5 లైన్లు అక్కడ 1 2 3 4 ఇలాంటి ఎన్ని షెడ్లు వేయడం జరిగింది? ఇలాంటి 8 షెడ్లు వేసాం మనం. ఓకే. ఎక్కడ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి మనవి? ఇది ప్రజెంట్ మనది ఖమ్మము, సత్తుపల్లి అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడనే నియర్ బై వీళ్ళదే ఇంకో ఫామ్ ఉంది. ఓకే. సో అక్కడ ఒక 3 ప్రాజెక్ట్ నడుస్తున్నాయి. ఓకే. డైరీలో డైరీ అన్నిటి నడుస్తున్నాయి. మాకు ఒక టీం ఉన్నారు, 8 మెంబర్స్ టీం ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏ ప్లేస్ లో, ఇప్పుడు కొందరు డైరీకి పెట్టాము, కొందరు పౌల్ట్రీకి పెట్టాము, కొందరు రిసార్ట్లు చేస్తున్నారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టర్ చేస్తున్నారు. ఈ పెద్దవి అయితే మీరు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎవ్రీ డే బై డే నేను అబ్జర్వేషన్ కి వస్తాను. ఇప్పుడు మనకి ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నట్టు. కొన్ని ఫిల్టర్స్ సెట్ కాకపోవడము, లేకపోతే అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా నేను డే బై డే వచ్చి చూసుకొని అన్ని చెక్ చేసి కంప్లీట్ సార్కి ఒక సెటప్ చేసి అన్ని ఎక్స్ట్రా ఒక 5 అడాప్టర్స్, ఒక 5 టైమర్స్, ఒక 4 మోటార్లు అన్ని ఎక్స్ట్రా వేయడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద ఫామ్లో ఎమర్జెన్సీలో ఒక మోటార్ ఖరాబ్ అయింది అనుకోండి, రీప్లేస్మెంట్కి టైం పడుతుంది. కాబట్టి ఎక్స్ట్రా మోటార్లు సార్ 4 ఎక్కువ పర్చేజ్ చేశాడు. సో మనకి ఈజీ ప్రాసెస్, ఇక్కడ ఏం లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ ఒక వైర్ కనెక్షన్ తీసుకొచ్చుకొని మళ్ళీ కొత్త మోటార్ ఇన్స్టాల్ చేసుకోవడమే. దీంట్లో పెద్ద పని ఏం లేదు. ఓకే. ఇంకొకటి అన్న, ఇన్స్టాలేషన్ ఉన్నప్పుడే కొంచెం ప్రాబ్లం. ఒక్కసారి ఇన్స్టాలేషన్ అంటే పెద్ద దీంట్లో మేజర్గా ఏముండదు జావేద్ గారు. ఓకే. ఎవ్రీ 5 ఫీట్ ఒక నాజిల్ కట్ చేసుకోవడము. ఓకేనా. దీంట్లో ఇన్లెట్ అవుట్లెట్ ఉంటది, దానికి సంబంధించిన మన ఎన్నో వీడియోలు ఉన్నాయి. అవును. సో అది కరెక్ట్ మనం ప్రాపర్ గా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న ఫామ్లు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు 50 ఫీట్లు 100 ఫీట్లు 200 ఫీట్ల ఫామ్ అనుకోండి, వాళ్ళే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక 1 అవర్ 2 అవర్స్ వర్క్ అంతే. ఓకే. ఇది ఏంటంటే మేజర్ వర్క్. ఇది ఒక షెడ్ 2 రోజులు టైం పడుతుంది. అంత ప్రాబ్లం ఏముండదు. చిన్న ఫామ్స్ ఉంటే మన రైతులే చేసుకోవచ్చు ఇన్స్టాలేషన్. చాలా మంది వాళ్ళే చేసుకుంటారు. పెద్దగా ఇలాంటి ఫామ్స్ ఉంటే వీళ్ళ టీం వచ్చి చేస్తుందని చెప్తున్నారు. ఇంకొకటి ప్రైజెస్ ఏముంటది? ఇది మనకు ప్రైజెస్ 3800 నుంచి 16500 వరకు. ఇందులో కెపాసిటీ బట్టి ఉందండి. ఓకే. 3800 నుంచి 16500 వరకు. అంటే డిపెండ్స్ ఆన్ మోటార్, దాన్ని మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంది అన్నట్టు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ 9701965687. ఓకే. మాది మోకిలా బ్రాంచ్. కావాలనుకుంటే ఎవరైనా విజిట్ కూడా అవ్వచ్చు. ఇంకొకటి, ఎవరైనా దూరం నుంచి కూడా కాల్ చేశారు అనుకోండి, మీరు ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా పంపిస్తారు? మనకు త్రూ ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఉంది, నవత ఉంది, విఆర్ఎల్ ఉంది. ఏ ట్రాన్స్పోర్ట్ నుంచి అయినా మనకి ఏపీఎస్ఆర్టీసీ కార్గో లేదా టీజీ కార్గో విత్ ఇన్ 24 అవర్స్లో వాళ్ళకి పార్సల్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఓకే. వీళ్ళ కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ మీద పెడతాను నేను. ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని రోజులలో వెళ్తుంది ప్రోడక్ట్? 1 డే అండి, మ్యాక్స్ 48 అవర్స్. 48 అవర్స్లో వాళ్ళ ప్యాక్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. ఇంకా మనకు ఇలా డైరెక్ట్ ట్యాప్ కనెక్షన్ లేకుండా డ్రమ్లో ఎన్ని వాటర్ పెట్టాలి మనము? ఇప్పుడు డ్రమ్లో మనకి 1000 లీటర్స్ 500 లీటర్స్ నుంచి 1000 లీటర్స్ వరకు మనం పెట్టుకోవాలి. బట్ నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో కానీ ప్రతి ఒక్క ఫామ్లో కానీ పైప్ లైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. వాటర్ పైప్ లైన్ సిస్టమ్ అనేది జస్ట్ ఏం లేదు, ఒక ప్లంబర్ని పిలిచి ఒక 1 అవర్ జస్ట్ మనం ఇలా ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డ్రమ్ లో వాటర్ అయిపోతున్నాయా, మోటార్ కాలిపోతుంది, ఇట్లాంటి టెన్షన్ ఏం లేదు. ఇలా ఉంటే ఫ్రెష్ కూడా వాటర్ ఉంటాయి. ఈ ఫ్రెష్ కూడా ఉంటుంది, పెద్ద మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు, ఆటోమేటిక్ గా వాటర్ వెళ్ళిపోతుంటుంది. ఇంకోటి ఏంటంటే దీంతో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనకి పైప్ లైన్ ఫిక్స్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్ గా కొంచెం ప్రెషర్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఆ ప్రెషర్, ఈ ఫాగ్ ప్రెషర్ ఎక్కువ అయి ఉండి ఈ లెవెల్లో మనకు ఒక మంచులాగా పడుతుంటుంది అన్నట్టు. ఇదంతా ఇది చూడండి, సేమ్ స్నో పడేటట్టే ఉంది. ఇదంతా ఒక మంచులాగా పడుతుంది ఇది. ఓకే. ఇప్పుడు చూసారు కదా, జస్ట్ మనం ఆన్ చేసి టైం 7 minutesకే కోళ్ళు ఎలా అయిపోయాయి చూడండి. అవును, చాలా. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.